అన్ని పాపాలు విడిచిపెట్టవచ్చు కానీ ఒక్క పాపం ఉంటది, మేకు లాంటి పాపం. ఆ ఒక్క మేకును ఆధారం చేసుకుని సాతానుగాడు నీలోకి వస్తా వస్తా ఉంటాడు. అసహ్యమైన కార్యాలని చేత చేయిస్తా ఉంటాడు. నువ్వు తట్టుకోలేనటువంటి, నువ్వు చేయకూడని వాటిని కూడా నీ చేత చేయిస్తాడు వాడు. ఏంటి అంటే అది ఉన్న ఒక్క పాపాన్ని ఆధారం చేసుకుని వస్తాను. నేను అన్ని పర్ఫెక్ట్ గానీ ఒక ప్యాకెట్ మాత్రం వదలలేకపోతున్నాను. అన్ని పర్ఫెక్ట్ గానీ కాస్తంత ముందు మాత్రం మానలేకపోతాను. అన్ని పర్ఫెక్ట్ గానీ అబద్ధాలు ఆడటం అర్థమవుతుందని చెప్పేది. నేను అన్ని బాగానే పాటిస్తానయ్యా, కానీ ధనం అంటే కొంచెం ఏమంటాను అన్నా, నేను చర్చికి బాగానే వెళ్తా, వాకింగ్ చదువుతాను, పాటలు పాడుతాను, అంతా బాగుంటది. కానీ నాకు అబ్బాయిల మీద వ్యామోహం అన్నా. అబ్బాయిలేమో ఆ ఒక్కటే కదన్నా అంటే ఆ ఒక్కటే ఆధారం చేసుకుంటే పిచ్చోడా పిచ్చిదానే. ఆ ఒక్కటే వాడికి దొరికేది. ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకుని నీ చేత చెయ్యరాని పాపాలన్నీ చేపిస్తాడు. అందుకే చెబుతాడు అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే దేవుడి ఇష్టానుసారంగా మనం ఉంటాం. సాతానుగాడు ఎంత దరిద్రం తెలుసా, ఇది కానీ మేకు తీసుకొచ్చి దరిద్రమైన చూసా అట్లా ఒక స్థితిలో నీ దేహంలో నుంచి నీకే అసహ్యమైన కార్యాలు నీ చేత చేపిస్తాడు. అసహ్యాన్ని పుట్టించేటువంటివన్నీ మన చేత చేయిస్తాడు వాడు. ఒక్క పాపమే, మళ్ళీ ఒక్క పాపమే, ఒక్కడు చాలు. అన్ని పర్ఫెక్ట్ గానీ చుట్ట మాత్రం వదలలేకపోతున్నాను అయ్యా అంటారు కొంతమంది. ఎవరు స్వప్నం ఎవరికో నాకు అర్థమైంది. అన్ని వదిలేస్తున్నాను కానీ ఒక బీడీ వదలలేకపోతున్నాయి అంటారు ఒక్కొక్కరు. కానీ మీకు తెలుసా ఆ ఒక్కదాని ద్వారానే సాతానుగా నీలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. నీ దేహం అంతా చక్కగా ఉండి ఒక చెయ్యి మాత్రం వంక విడితే ఏమంటారు, నిన్ను అవుతాడు అనే అంటారు.